అసెంబ్లీ టైగర్ బోండమ్మ గారి నాయకత్వం అసెంబ్లీ టైగర్ బోండమ్మ గారి నాయకత్వం అసెంబ్లీ టైగర్ బోండమ్మ గారి నాయకత్వం టైగర్ బోండమ్మ గారి నాయకత్వం జై బోండా జై బోండా జై బోండా జై బోండా జై బోండా జై బోండా జై బాలా జై బాలా జై బాలా జై బాలా తెల్లాలి అసెంబ్లీ టైగర్ బోండమ్మ గారి నాయకత్వం తెల్లాలి అసెంబ్లీ టైగర్ బోండమ్మ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ తెల్లాలి బాలన నాయకత్వం తెల్లాలి బాలన నాయకత్వం తెల్లాలి అసెంబ్లీ టైగర్ బోండమ్మ గారి నాయకత్వం తెల్లాలి అసెంబ్లీ టైగర్ బోండమ్మ గారి నాయకత్వం జై బోండా జై బోండా చెప్పండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉచిత బస్సు పథకం అలాగే అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేస్తున్నారు, తల్లికి వందనం కార్యక్రమం చేపడుతున్నారు. సో వీటి గురించి ప్రజల స్పందన ఎలా ఉంది? ఇవన్నీ ఎప్పుడెప్పుడు అమలు కాబోతున్నాయి? చాలా ప్రజలు ఆశతో ఆ రోజు ఓట్లేశారు. ఓట్లేసి నాకు ఇచ్చిన మాటను నెరవేర్చుకునే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇవాళ మొదటి సంతకంగానే 3,000 రూపాయలు పెంచిన 4,000, ఏప్రిల్ నుంచి 1,000 రూపాయలు పెంచుతూ మరి 7,000 రూపాయలు ప్రజలకు ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఇచ్చినట్టు ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. అట్లాగే ఇవాళ అన్నా క్యాంటీన్లు, పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు కూడా మూసేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. పేదవాడి కడుపు నిండి అన్నం పెట్టిన ఘనత చంద్రబాబు గారి దక్కింది. ఇవాళ ఏ ఆకలి కడుపులతో ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారో మా అసంఘటిత కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరైతే చూస్తూ ఉన్నారో పేదవాళ్ళు, వాళ్ళకి కడుపు నింపటం అన్నదానం కన్నా మహాభాగ్యం ఇంకోటి లేదు. వాళ్ళు అందుకని అన్నా క్యాంటీన్ని ఈ రోజు నుంచే ప్రారంభించాం. ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు. రేపు మా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్తో మేము ఓపెన్ చేస్తూ ఉన్నాం. అలాగే సూపర్ 6 పథకాలు ఏదైతే ఆర్టీసీ బస్సులో కానీ పిల్లలకి చదివించే పథకాలు అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 20,000 కానీ విద్యార్థులకి డబ్బులు కానీ అందరూ కూడా చేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన మాటను నిలబెట్టు గతంలో చేసి చూపించాం 2014-19లో. ఇవాళ 24-29లో కూడా చేసి చూపిస్తాం. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఈ ప్రభుత్వం. సార్, అయితే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద కావాలని దాడులు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చాలా అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళ వల్ల వైసీపీ వాళ్ళు చాలా గాయపడుతున్నారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు ఈ దాడుల గురించి మీరు ఏం స్పందిస్తారు? ఇప్పుడు పత్తిపాడులో నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుని చంపేశారు. నిన్న మీడియానే చూపించింది ఎవరిని చంపుతున్నారు, ఎవరి మీద దాడులు చేపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 36 మందిని మా వాళ్ళని ఫలితాల అనంతరం చంపిస్తారన్నారు. పేర్లు చెప్పు, నీ సాక్షిలో పేర్లు, నీ సాక్షి టీవీలో పేర్లు, ఫోటోలు అయ్యి. కాబట్టి ఎక్కడెక్కడ గ్రూప్ తగాదాలని తెలుగుదేశం పార్టీకి అంటకడుగుతూ ఆ ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డు తొలగించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. దీన్ని పోలీసు యంత్రాంగం చూస్తుంది. పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అలాగే అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కూడా జగన్ భయపడుతున్నాడు అంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలేదు ఆయన. అంటే ప్రజాస్వామ్యం మీద అతను నమ్మకం లేదు. అతను ఎంతసేపు అధికారం వస్తే దాచుకుందాం అనే విధంగా వెళ్తున్నాడు తప్పితే ప్రతిపక్షం ఇచ్చినటువంటి ప్రతిపక్షమో లేదంటే 11 సీట్లు ఇచ్చిన ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని అతనికి లేదు కాబట్టి వాళ్ళు అసెంబ్లీ రావట్లా. ధైర్యం ఉన్నవాడు మరి ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నవాడైతే ప్రజల మధ్య అసెంబ్లీకి రావాలి, వాళ్ళ ప్రజావాణి విడిపించాలి. అతను కూడా ధైర్యంగా పోరాడాలి. ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశం మొత్తం ఒకసారి ఆ రోజు ఆ స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసినటువంటి దేశ నాయకుల చరిత్రని స్మరించుకుంటూ ఆ మహానుభావులకు ఘన నివాళులు అర్పిస్తూ స్వతంత్ర ఫలాలు ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. మన రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.